హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జెన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. ఏపీఐ అంటే ఏంటి? ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకు వినిపిస్తున్న ఒక వర్డ్. వాట్ ఈజ్ అన్ ఏపీఐ? అట్ ది సేమ్ టైం మీరు ఏపీఐ టెస్టింగ్ జాబ్స్ గురించి కూడా వినే ఉంటారు. ఏపీఐ అంటే ఏంటి? దాన్ని సింపుల్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి ఏపీఐ టెస్టింగ్ అంటే ఏంటి? ఓకే, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటివి? మరి ఏపీఐ టెస్టర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఏపీఐ టెస్టింగ్ ఇంజనీర్స్ ఏం టెస్ట్ చేస్తారు? ఈ కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకైతే ఈ ఏపీఐ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే తెలుస్తుంది. సో ఇక మనం మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఓకే, ఇక మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన మెయిన్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. మనం ఏపీఐ టెస్టింగ్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు అసలు ఏపీఐ అంటే ఏంటో తెలుసుకోవాలి. టెక్నికల్గా మాట్లాడితే ఏపీఐ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. అదొక ఇంటర్మీడియట్ సాఫ్ట్వేర్. ఒక రెండు అప్లికేషన్స్ మధ్య, రెండు సాఫ్ట్వేర్స్ మధ్య ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది కమ్యూనికేట్ చేయడానికి. అది ఇంటర్మీడియట్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకే, నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఏపీఐ అనేది ఇంటర్మీడియట్ సాఫ్ట్వేర్ బిట్వీన్ టూ అప్లికేషన్స్. అది సేమ్ అప్లికేషన్స్ అవ్వచ్చు ఆర్ డిఫరెంట్ అప్లికేషన్స్ అవ్వచ్చు. ఆ రెండు సాఫ్ట్వేర్స్ మధ్య కమ్యూనికేషన్ జరపడానికి ఆర్ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ డేటా ఎక్స్చేంజ్ అవ్వడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే ఏపీఐ సాఫ్ట్వేర్. సార్ ఏపీఐ అంటున్నారు, అసలు ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, మీకు టెక్నికల్గా అయితే అండర్స్టాండ్ అని అనుకుంటున్నాను. మరి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు డెఫినెట్గా అండర్స్టాండ్ అవుతుంది. సో నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. లైక్ ఎయిర్లైన్ టికెటింగ్ బుకింగ్ సిస్టమ్, ఇది ఒక సాఫ్ట్వేర్. అండ్ ఏటీఎం బ్యాంక్స్ అండ్ ఈ కామర్స్ ఆన్లైన్ పర్చేస్ అండ్ డీమార్ట్ కూడా మీ అందరికి తెలిసిన ఒక షాపింగ్. ఓకే, సో కానీ వీటిలోంచి ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందంటే మిగతావన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, నేను ఎయిర్లైన్ టికెటింగ్ బుకింగ్ సిస్టమ్ గురించి చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని అసలు ఏపీఐ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు సాఫ్ట్వేర్లో, ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తారో ఈ ఏపీఐ ఎలాగ వర్క్ అవుతుందని చెప్తాను. ఓకే, ఎయిర్లైన్ టికెట్ బుకింగ్ అంటే మీకు అందరికి తెలిసిందే. అంటే మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి మనకు సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ మీరు ఎక్కడి నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు, దానికి కొన్ని డిఫరెంట్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి. లైక్ మీరు చూసే ఉంటారు మేక్ మై ట్రిప్ అని. ఓకే, అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి చేయొచ్చు, అమెజాన్ నుంచి చేయొచ్చు, ఐబిఓ నుంచి చేయొచ్చు, అండ్ ఎక్స్గో నుంచి చేయొచ్చు. ఇలాగ డిఫరెంట్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు ఏ వెబ్సైట్ నుంచి అయినా సరే మీరు ఈజీగా ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. నేను ఈ సెషన్లో అమెజాన్ వెబ్సైట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఓకే, మీరు ఎప్పుడైతే అమెజాన్ అప్లికేషన్ని ఓపెన్ చేస్తారో మీరు ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ మీకు ఆ ఫ్లైట్ టికెట్ బుకింగ్లో డిఫరెంట్ ఫ్లైట్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ ఫ్లైట్స్ ఉంటాయి, లైక్ స్పైస్ జెట్ అని, ఇండిగో అని, ఎయిర్ ఇండియా అని. ఓకే, ఇలాగ డిఫరెంట్ ఫ్లైట్స్ ఉంటాయి. సపోజ్ మీరు అమెజాన్ నుండి స్పైస్ జెట్ అనే ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకున్నాను అనుకోండి. ఫ్రమ్ బెంగళూరు టు ఢిల్లీ ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నారు స్పైస్ జెట్ నుండి. అప్పుడు మీరు అమెజాన్ నుంచి రిక్వెస్ట్ చేస్తారు. ఈ రిక్వెస్ట్తో పాటు ఏం వెళ్తాయి? మీ పర్సనల్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఏ టైము ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇన్పుట్గా ఇస్తారు. సో మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ అమెజాన్ వెబ్సైట్ అనేది ఒక సాఫ్ట్వేరు ఆర్ ఒక అప్లికేషను. అండ్ ఇక్కడ ఫ్లైట్స్ స్పైస్ జెట్ వాళ్ళకి సపరేట్గా ఒక సర్వర్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేస్తారు, ఒక సర్వర్ మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇక్కడ అమెజాన్ సాఫ్ట్వేర్కి అండ్ స్పైస్ జెట్ సాఫ్ట్వేర్కి ఆర్ సర్వర్కి ఈ రెండింటి మధ్య ఈ రెండు అప్లికేషన్, ఈ టూ డిఫరెంట్ అప్లికేషన్ మధ్య కమ్యూనికేట్ జరిపే ఒక సాఫ్ట్వేర్ ఏంటంటే ఏపీఐ. అంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకోవటం అండ్ ఇక్కడ డేటా అండ్ ఈ సర్వర్లో డేటా అవైలబిలిటీ ఉంటే అండ్ దానికి రెస్పాండ్ ఇవ్వటం, ఇదంతా కూడా ఎవరు చూసుకుంటారు ఇంటర్మీడియట్గా అంటే ఏపీఐ సాఫ్ట్వేర్. జెట్ అనే ఫ్లైట్కి ఒక ఇండివిజువల్
సర్వర్ ఉంటుంది, ఇండివిజువల్ సాఫ్ట్వేర్. ఓకే, ఇండిగోకి ఒక ఇండివిజువల్ సాఫ్ట్వేర్, ఇండివిజువల్ సర్వర్ ఉంటుంది. అండ్ ఎయిర్ ఇండియాకి ఇండివిజువల్ సర్వర్ ఉంటుంది, వాళ్ళ డేటాని మెయింటైన్ చేస్తారు. ఓకే, కానీ మీరు ఇక్కడ థర్డ్ పార్టీ అమెజాన్ నుండి ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో స్పెసిఫిక్ ఫ్లైట్కి, ఓకే, మరి ఈ రెండింటి మధ్య కమ్యూనికేట్ జరపడానికి, ఈ రెండు అప్లికేషన్ మధ్య కమ్యూనికేట్ జరపడానికి అథెంటికేషన్ పర్పస్ ఈ ఏపీఐ ఏం చేస్తుంది? అథెంటికేషన్ చేస్తుంది. ఎవరైతే రిక్వెస్ట్ సెండ్ చేశారో ఈజ్ దిస్ పర్సన్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని అథెంటికేషన్. ఓకే, సో ఈ ఏపీఐ మెయిన్ పర్పస్ ఆఫ్ ఏపీఐ ఏంటంటే అథెంటికేషన్ పర్పస్, సెక్యూరిటీ పర్పస్, వ్యాలిడేషన్ చేస్తుంది. ఏపీఐ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారంటే వ్యాలిడేషన్ పర్పస్, అథెంటికేషన్ పర్పస్ అండ్ కమ్యూనికేట్ చేపిస్తుంది. ఐ హోప్ మీకైతే అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను అసలు ఏపీఐ ఏం చేస్తుంది అనేది. ఇంకొక ఎగ్జాంపుల్, మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఏటీఎం బ్యాంక్స్ కూడా కన్ఫామ్గా ఏపీఐ సాఫ్ట్వేర్ని ఇంటర్మీడియట్ మధ్యలో యూజ్ చేస్తాయి. ఎలాగంటే సపోజ్ మీరు ఎస్బీఐ బ్యాంక్ హోల్డర్ అనుకోండి, కానీ మీరు ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం నుండి కాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం నుండి మీరు మనీ విత్డ్రా చేయడానికి ట్రై చేశారు. మరి మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? లేదు కదా. మీరు ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం హోల్డర్ అయినా సరే మీ ఎస్బీఐ ఏటీఎం కార్డు యూజ్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం నుండి మీరు మనీ విత్డ్రా చేయగలుగుతున్నారు. మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా వ్యాలిడేట్ చేసుకుంటుందంటే, అయితే మీరు మీ ఎస్బీఐ కార్డ్ ఏటీఎంని ఇన్సర్ట్ చేయగానే ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో వెంటనే ఆ రిక్వెస్ట్ని ఐసిఐసిఐ బ్యాంక్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో ఎస్ దిస్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు విత్డ్రా అని అది రెస్పాండ్గా మీరు ఎంతైతే అమౌంట్ అయితే రిక్వెస్ట్ చేస్తారో అది పర్మిషన్ ఇస్తుందన్నమాట. సో ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ జరపడానికి ఏపీఐ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. అది వ్యాలిడేట్ చేస్తుంది, అథెంటికేషన్ చేస్తుంది. ఓకే, ఐ హోప్ మీకు ఏపీఐ గురించి అయితే ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందనుకున్నా. మరి అసలు ఏపీఐ టెస్టింగ్ అంటే ఏంటి? హూ ఈజ్ ఏపీఐ టెస్టింగ్ ఇంజనీర్? ఇప్పుడే చెప్పాను కదండి, ఏపీఐ టెస్టింగ్ ఇంజనీర్ ఎవరంటే, ఎప్పుడైతే మీరు అమెజాన్ నుండి రిక్వెస్ట్ సెండ్ చేస్తారో మీ డీటెయిల్స్తో, మీ ఇన్పుట్ డీటెయిల్స్తో, ఓకే, అవన్నీ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? మధ్యలో ఉన్న ఎవరు? ఇంటర్మీడియట్ అప్లికేషను ఏపీఐ. ఆ ఏపీఐ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, అది కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుందా? సపోజ్ మీరు ఎంటీ డీటెయిల్స్ ఎంటర్ చేశారు, మీరు ఎంటీ ఇన్ఫర్మేషన్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి మీరు సమ్ ఫ్లైట్ టికెట్ బుకింగ్ చేయాలనుకుంటున్నారు. మరి మీరు వ్యాలిడ్ పర్సన్ కాదు, మీరు సమ్ అనాథరైజ్డ్ పర్సన్, బట్ యు ఆర్ ట్రైంగ్ టు రిజర్వ్ ద ఫ్లైట్ టికెట్. మరి అలాంటి టైంలో ఈ ఏపీఐ సాఫ్ట్వేర్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసే వాళ్ళనే ఏపీఐ టెస్టింగ్ ఇంజనీర్స్ అంటారు. ఓకే, మీరు పాజిటివ్ ఇన్పుట్స్ ఇస్తారు అండ్ సమ్ నెగిటివ్ ఇన్పుట్స్ ఇచ్చి వీళ్ళే చెక్ చేస్తారు. ఏపీఐ టెస్ట్ ఇంజనీర్సే చెక్ చేస్తారు లేదా. అంటే మీరు పాజిటివ్గా టెస్ట్ చేయాలి అండ్ నెగిటివ్గా టెస్ట్ చేయాలి. అదే ఏపీఐ టెస్ట్ ఇంజనీర్. ఓకే, మరి ఐటీ ఇండస్ట్రీలో కామన్గా ఉన్న ఏపీఐ సర్వీస్ ఏంటంటే రెస్ట్ ఒకటి అండ్ సోప్ అండ్ రెస్ట్ అనేవి కామన్గా ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కామన్గా ఉన్న ఏపీఐస్, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. మరి ఎక్కువగా ఏదైతే చూస్తున్నారంటే రెస్టే ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా స్పీడ్ ఉంటుంది అండ్ రిలయబిలిటీ. ఓకే, అండ్ మరి ఎలాంటి మెథడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ సర్వీసెస్? ఈ రెండు కూడా ఎలాంటి మెథడ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాయంటే గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఇవి కామన్, ఈ మూడు మాత్రం కామన్ అండి. మీరు కానీ ఏపీఐ టెస్ట్ ఇంజనీర్ అవ్వాలంటే ఈ 3 గురించి తెలుసుకోవాలి. గెట్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు గెట్ ద డేటా, ఆ సర్వర్లో ఎక్కడైతే సర్వర్లో ఉన్న డేటాని గెట్ చేయడానికి గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. పోస్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఇన్సర్ట్ ద డేటా, అంటే మీరు రిక్వెస్ట్ సెండ్ చేస్తుంటారు కదా ఇన్పుట్ ఇచ్చి, దానికోసం పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. పుట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే అప్డేట్ చేయడానికి, డేటాని అప్డేట్ చేయడానికి, ఉన్న డేటాని, ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేయడానికి. డిలీట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే డిలీట్ చేయడానికి, ఉన్న డేటాని డిలీట్ చేయడానికి. ఇలాగా మెయిన్గా ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటంటే ఈ సర్వీస్ యూజ్ చేసేవి ఈ 4 యూజ్ చేస్తాయి. మీరు ఎప్పుడైతే ఈ సర్వీస్ యూజ్ చేస్తుంటారో మీరు కొన్ని ఎర్రర్స్ మీరు ఫేస్ చేస్తుంటారు మీరు రియల్ టైంలో కూడా. లైక్ 401 అని వస్తుంది, అంటే అనాథరైజ్డ్ యాక్సెస్.
మీరు వ్యాలిడ్ పర్సన్ కాదు ఈ సర్వీస్ని యాక్సెస్ చేయడానికి అని మీకు 401 ఒక ఎర్రర్ వస్తుంది. ఇంకొక ఎర్రర్ కూడా చూసుంటారు 404 అని. ఇది చాలామంది చూసే ఉంటారు, పేజ్ నాట్ ఫౌండ్ అని. ఎప్పుడైతే మీరు ఈ మెథడ్స్ యూజ్ చేసి సమ్ ఇన్ఫర్మేషన్ని ఇన్పుట్ ఇవ్వటం కానీ, రిట్రీవ్ చేయడానికి ట్రై చేయడానికి కానీ, అప్డేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలాంటి ఎర్రర్స్ మీకు జనరల్గా రైజ్ అవుతుంటాయి. అండ్ 400 ఇది ఎందుకంటే బ్యాడ్ రిక్వెస్ట్. మీరు ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చారో అది బ్యాడ్ రిక్వెస్ట్ అయి ఉండటం. అండ్ 500 ఏంటంటే ఇంటర్నల్ సర్వర్ ప్రాబ్లం రావడం, ఏదన్నా సర్వర్ ప్రాబ్లం రావడం. ఇది చాలాసార్లు మీరు చూసే ఉంటారు, బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు. అండ్ 200 అంటే ఏంటంటే సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ జరిగింది అనేది మీనింగ్. 200 అని వస్తుందంటే సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ జరిగింది, డేటా ఎక్స్చేంజ్ అనేది మీనింగ్. ఓకే, సో ఇలాంటివి బేసిక్ ఎర్రర్స్ అనమాట. ఎప్పుడైతే మీరు వీటి గురించి నేర్చుకుంటున్నారో, ఏపీ టెస్టింగ్ ఇంజనీర్ అయ్యిండి మీరు నేర్చుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. మరి ఏపీ టెస్టింగ్ ఇంజనీర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి, దానికి కోడింగ్ అయినా అవసరమా అని చాలామందికి ఉన్న డౌట్. ఎస్, ఏపీ టెస్టింగ్ ఇంజనీర్కి మినిమం కోడింగ్ అయితే అవసరం అండి. ఇవన్నీ కొంచెం టెక్నికల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏపీ టెస్టింగ్ని మాన్యువల్గా చేయొచ్చు, ప్లస్ ఆటోమేషన్గా చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు మాన్యువల్గా ఏపీ టెస్టింగ్ చేస్తుంటే దానికి కోడింగ్ ఏం అవసరం లేదండి. కానీ ఎప్పుడైతే మీరు ఏపీ టెస్టింగ్ని ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ యూజ్ చేస్తే మాత్రం కన్ఫామ్గా కోడింగ్ అయితే అవసరం. ఓకే, మినిమం కోడింగ్. ఇవి వెబ్ సర్వీస్ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. రెస్ట్, సోప్ అండ్ మెథడ్స్, ఎర్రర్స్, డిఫరెంట్ ఎర్రర్స్. అండ్ వీటితో పాటు మీకు జేసన్ కన్ఫామ్ తెలిసి ఉండాలండి. జేసన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే డేటా ఎక్స్చేంజ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇంతకుముందు మీరు XML యూజ్ చేసేవాళ్ళు, సోప్కి అయితే XML యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే రెస్ట్ ఇంట్రడ్యూస్ అయిందో జేసన్ యూజ్ చేస్తున్నారు. సో మీకు మినిమం కోడింగ్ అయితే తెలిసి ఉండాలి. మీరు ఏపీ టెస్టింగ్ ఇంజనీర్ అవ్వాలంటే మినిమం కోడింగ్, అంటే మరీ డెవలపర్ లెవెల్ అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. పాపులర్ ఏపీ టెస్టింగ్ టూల్స్ ఏంటివి ప్రజెంట్ ఐటీ మార్కెట్లో అంటే, ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ 4 ఏపీ టెస్టింగ్ టూల్స్ ఉన్నాయండి, మంచి పాపులర్వి. ఫస్ట్ది ఏంటంటే సోప్ యూఐ అండ్ పోస్ట్ మ్యాన్ అండ్ థర్డ్ వన్ రెస్ట్ క్లయింట్ అండ్ రెస్ట్ అష్యూర్డ్. పోస్ట్ మ్యాన్, సోప్ యూఐ, రెస్ట్ అష్యూర్డ్, ఈ మూడైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. సో అది క్లయింట్ని బట్టి అండ్ ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళ యొక్క ఏపీ టెస్టింగ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మ్యాక్సిమం అయితే ఎక్కువగా పాపులర్ ఉంది సోప్ యూఐ ఒకటి, పోస్ట్ మ్యాన్ అండ్ రెస్ట్ అష్యూర్డ్. ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది ఏపీ టెస్ట్ ఇంజనీర్కి అని మీకు డౌట్ రావచ్చు. ఫ్యూచర్ స్కోప్ చాలా బాగుంటుందండి. ఎవరికైతే మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఏపీ టెస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ నాలెడ్జ్ కానీ ఉండుంటే, మీకు కానీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కానీ మాన్యువల్ టెస్టింగ్ మీద ఏపీ టెస్టింగ్ ఉంటే మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో నేనైతే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనుకుంటున్నాను అండ్ అండర్స్టాండింగ్ అనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.